హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మూడంతస్తుల మేడ. రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు గారు. మందులు కొనుక్కొని షాప్ మెట్లు దిగుతున్న మాణిక్యాలరావుకి కుడికాలు మోకాలు కలుక్కుమన్నట్లు అనిపించి క్షణమాగాడు. వెంటనే అనిపించింది అతనికి, తన వయసు తక్కువ, చిన్నపిల్లాల్లా అటు ఇటు గబగబా తిరగలడా? చాలామందికిలా పిల్లలతో కలిసి ఉండే అదృష్టం లేకపోవడంతోనే ఇలాంటి కష్టాలు. ఇంతలో మోకాలి నొప్పి కొద్దిగా సడలినట్లు అనిపించింది. హఠాత్తుగా ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య లక్ష్మి గుర్తుకొచ్చింది అతనికి. గబగబా మెట్లు దిగి సైకిల్ స్టాండ్ తీశాడు. ఆ సైకిల్ వల్లే ఇంకా తను మాత్రం ఆరోగ్యంగానైనా ఉండగలుగుతున్నాడు. అలాంటి ఈ సైకిల్ సరిగ్గా తొక్కలేకపోతున్నాడు తను అనారోగ్యానికి దగ్గరవుతున్నాడా? ఒక్కసారి గుండె జల్లుమన్నట్లు అనిపించింది. రకరకాల ఆలోచనలతో సైకిల్ ఎక్కి నడిపించసాగాడు. సైకిల్ నెమ్మదిగా ముందుకు నడుస్తుంటే ఆలోచనలు వేగంగా వెనక్కి పరిగెత్తసాగాయి. దేని పట్లైనా ప్రేమ పెంచుకోవటం అంటే కోరి బాధను తెచ్చుకోవటమేనేమో. తను లక్ష్మి కూడా రాజుని ఎంతో ప్రేమగా పెంచారు. ఆఖరికి వాడేం చేశాడు? తను సర్వీస్లో ఉన్నప్పుడు తనను అందరూ ఆదరంగానే చూశారు. రిటైర్ అయినప్పటి నుంచి ఆ ఆదరణ క్రమక్రమంగా తరగసాగింది. తను అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కారణం, తనకు మారుగా వస్తున్న కుమారుడి చేతుల్లోనే తన జీవితం జాగ్రత్తగా ముగుస్తుందనుకోవటం వల్ల. కానీ లక్ష్మి వంటిల్లు మీద తన పట్టు క్రమంగా తగ్గిపోవడంతో తట్టుకోలేకపోసాగింది. అందరి ఆహార అలవాట్లలోనూ చేతుల్లో ఉంచుకొని ఎవరికి ఏది ఎప్పుడు వండి పెట్టాలో తన అదుపులో ఉంచుకోవటం ఆమెకిష్టం. దాంతో తనకి కొంత విశ్రాంతినివ్వాలని కోడలు చూస్తుంటే తన అధికారాన్ని లాగేసుకుంటుందని బెంగ పెట్టుకోవటం ప్రారంభించింది. హఠాత్తుగా అతనికి తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, ఆత్రేయ రాయగా పిబి శ్రీనివాస్ పాడిన పాట గుర్తుకొచ్చింది. పెళ్ళైన తరువాత లక్ష్మి మీరు కట్నం తీసుకోకపోవటం నాన్నగారికి ఆనందంతో పాటు ఇబ్బంది కలిగించిందట. అందుకని ఆయన నా పెళ్లి కోసం దాచిన సొమ్ముని నాకు ఇచ్చేశారు అంటూ చీర మడతల్లో దాచిన నోట్ల కట్టని తీసి తనకిచ్చింది. ఆ డబ్బుని ఇంట్లోకి వాడటం తనకిష్టం లేదు. బ్యాంకులో ఉంచినా ఏదో ఒక సందర్భంలో దృష్టి అటు మళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఆ డబ్బుతో ఇంటి స్థలం కొనేశాడు. అక్కడి ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించుకోసాగారు. ఆ భయంతో ఆఫీస్లో హౌస్ లోన్కి ప్రయత్నించడం, అది రావటం, ఆ స్థలంలో ఇల్లు కట్టేసుకోవటం, తనో ఇంటివాడు కావటం జరిగిపోయింది. కళ్యాణం కక్కే కాదు, సొంతిల్లు యోగం వచ్చినా ఆగదని అర్థమైపోయింది. ఆ ఇంటప్పు దాదాపు సర్వీస్ చివరి వరకు వెంటాడుతూనే ఉంది. రాజు వద్దని వారిస్తున్నా వినకుండా దశల వారీగా ఆ ఇంటిని ఆధునీకరించసాగాడు. అతను తాహతకు మించి ఖర్చు చేస్తున్నాడేమోనన్న తన భయాన్ని నిజం చేస్తూ ఒకరోజు, నాన్న నాకు కమిట్మెంట్స్ ఎక్కువైపోయాయి, కుమార్ని స్కూల్లో చేర్చడంతో ఇబ్బంది మరీ పెరిగిపోయింది, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్లోంచి కొంత నసిగాడు. తనకి భయం వేసింది. సర్వీస్లో ఉన్నంతకాలం ఇంటప్పు, ఇంటిలోని ఖర్చుతో ఏమీ ఆదా చేయలేకపోయాడు ఇంటిని తప్ప. అందుకే ఉద్యోగ విరమణ తరువాత వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో వేసుకొని ఏ విషయంలోనూ కొడుకుని ఇబ్బంది పెట్టకుండా, అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులకు, అంతిమయాత్ర ఖర్చులకి కూడా వెతుక్కోకుండా ఆ మొత్తంతో సరిపెట్టుకోవచ్చు అనుకున్నాడు. అందుకే ఆ మొత్తం నుంచి రాజుకి కొంత మొత్తాన్ని ఇవ్వటానికి తను అంగీకరించకపోవటం కొడుకుతో స్పర్ధకు కారణమైంది. వాడే తెలుసుకుంటాడులే అని ఆ విషయానికి తను ప్రాధాన్యం ఇవ్వలేదు. సైకిల్తో పాటే మాణిక్యాలరావు ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఓపిక లేకపోయినా ఇంట్లో తన వంతు సాయాన్ని కొన్ని పనుల ద్వారా అందిస్తున్న లక్ష్మి మీద ఈ ప్రభావం పడసాగింది. కొడుకులు కోడలు కూడా తనని వంటింటి పనులు చెయ్యొద్దని, విశ్రాంతి తీసుకోమని అంటుండడంతో ఆమెకి తనని దూరం పెడుతున్నారేమోనని అనుమానం కలిగింది. అసలు అభిప్రాయ భేదాలు రాకూడదు కానీ వస్తే చేస్తున్న ప్రతి పని అవతల వాళ్లకు తప్పుగానే కనిపిస్తుంటుంది. సీసా మూతకి రాంగ్ థ్రెడ్ ఎక్కినట్లు
ఒకరోజు అకారణంగా ఇంట్లో ప్రారంభమైన గొడవ బాగా పెరిగి కోపంతో రాజు, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు, దీని మీద నేను ఎంతో ఖర్చు పెట్టా అనటం వరకు వచ్చింది. ఆ ఇంట్లో ఉండమంటే ముళ్ళ మీద ఉన్నట్లే అనిపించింది తామిద్దరికీ. అయినా మనవడు కుమార్ కోసం అన్నింటినీ దిగమింగుకొని కొన్నాళ్ళు అక్కడే గడిపారు. మరో సంఘటనతో ఆ ఇల్లు తమది కాదనే నిర్ణయానికి వారిచ్చారు. తరువాత సంగతి తరువాతని బ్యాంకులో ఉన్న మొత్తంతో ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని దాంట్లోకి మారారు. పెన్షన్తో కాలం వెళ్ళబుచ్చసాగారు. ఇంట్లో మరెవ్వరూ లేకపోవడంతో ఓపిక లేకపోయినా మందుల కోసం తనే బయలుదేరాల్సి వచ్చింది. ఆమె ఇంటి వంట పనులు చూసుకోవాల్సి వచ్చింది. కొడుకు రాజుకి ఇంకా కోపం తగ్గకపోవటంతో ఇంతవరకు చూడటానికి ఇక్కడికి రాలేదు. మనవడు కుమార్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాడు. అతని పెళ్లికి రాజుకు తన మీద ప్రేమ లేకపోయినా జనం కోసం పిలిచాడు. మనవడి కోసం ముహూర్తం టైంకి వెళ్ళి వచ్చారు. సైకిల్ చైన్ లూజ్ అయినట్లు కాలి కింద పెడల్ గిర్రును తిరగడంతో మాణిక్యాలరావు ఆలోచనలోంచి బయటకు వచ్చాడు. అతని ఇల్లు దాటి వచ్చినట్లు గ్రహించి సైకిల్ వెనక్కి తిప్పాడు. తమ ఫ్లాట్స్ దగ్గరకు రాగానే సైకిల్ దిగి కాంపౌండ్ వాల్ లోపలకు తీసుకొచ్చి తను రోజూ పార్క్ చేసే ప్రదేశంలో పార్క్ చేయబోయాడు. ఆశ్చర్యం, అప్పటికే అక్కడ ఎవరో స్కూటర్ని పార్క్ చేశారు. దాని పక్కనే తన సైకిల్ స్టాండ్ వేసి లాక్ చేసి ఇంట్లోకి రాబోయిన వాడల్లా లోపల నుంచి మాటలు వినిపిస్తుండడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. తన వెహికల్ స్థానంలో స్కూటర్ని పెట్టిందెవరో అర్థమైపోయింది అతనికి. లేదమ్మా, ఈ విషయాలేవీ నేనుగా నాన్నగారికి చెప్పలేను. ఇంతకుముందు నా ప్రవర్తన నాకే సిగ్గేస్తుంది. రాజు, నువ్వు చెప్పొద్దులేరా, నేను చెప్తాను. అనవసరంగా కంగారు పడకు. భార్య లక్ష్మి. కొడుకు ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకోగానే అంతకుముందు అతను పెట్టిన మానసిక క్షోభతో కరుడుగట్లనిపించిన మాతృహృదయం వెన్నెలా కరిగిపోయినట్లుంది. దేనికైనా పట్టువిడుపు ఉండాలి. అందుకే ఆమంటే ప్రేమే కాదు, గౌరవం కూడా తనకు. మాణిక్యాలరావు లోపలికి రాగానే తల్లి కొడుకుల మధ్య సంభాషణ టక్కున ఆగిపోయింది. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన భార్య లక్ష్మితో, ఇవిగో నీ మందులు సకాలంలో వేసుకోవటంతో పాటు ఆ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో అన్నాడు అసహనంగా మాణిక్యాలరావు. ఇప్పుడేదో సమస్య వచ్చుంటుంది, అందుకే ఏ సలహా కోసమో పరిగెత్తుకొచ్చుంటాడు ఇల్లు వెతుక్కుంటూ. మరీ తమని ఇంట్లోంచి బయటకు పంపిన విషయం అతను మర్చిపోయినా తను మర్చిపోగలడా? చిరాకుగా అనిపించింది మాణిక్యాలరావుకి. చూసారా అంటూ కొడుకు తరపున వకాల్తా పుచ్చుకొని ప్రారంభించింది. ఈ తల్లేనా? ఇంతకుముందు చూసారా మీ కొడుకు ప్రతాపం అంటూ తన మీద మాటల దాడి చేసింది. ఆశ్చర్యం వేసింది అతనికి. చూస్తూనే ఉన్నాను, అప్పుడు ఇప్పుడు కూడా. అక్కడ ఉన్న వార్తాపత్రికని అందుకున్నాడు మాణిక్యాలరావు. మేమెంతో ఆత్రంగా మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరేమో వచ్చి నిమ్మకు నీరెత్తినట్టు పేపర్ అందుకున్నారు, నిస్పృహగా అంది లక్ష్మి. నేనా? వార్తల్ని చదవటం లేదులే. నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పు, పేపర్లోంచి తల బయటకు తీసుకుండానే అన్నాడు మాణిక్యాలరావు. నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు ఆ కుర్చీలో కూర్చో రా. ఎంతో అమాయకంగా కనిపించే మీ ముద్దుల మనవడు ఏం చేశాడో చూసారా? చిన్నప్పుడు అందరూ అమాయకంగానే కనిపిస్తారు, కానీ వయసు పెరిగే కొద్దీ ఆ తొలిగి అంతా మాయకత్వమే పులుముకుంటారు. ఇది మామూలేలే, పెరిగే వయసు, దానికి కంగారెందుకు చెప్పు. అది కాదు నాన్న. రాజు తండ్రికేదో చెప్పబోయాడు. మాణిక్యాలరావు ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఈ తండ్రి కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. వాడు తన బాధను చెప్పుకోవాలని వస్తే అలా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటారెందుకు? నేనే చెబుతా అంటూ లక్ష్మి చెప్పడం ప్రారంభించింది. నాకు లోన్ వస్తుంది, పైన మరో ఫ్లోర్ వేసుకొని నేను ఉంటాను అని కుమారు వీడిని అడిగాడట. అమాయకంగా వీడందుకు ఒప్పుకున్నాడట. తరువాత తన పేరుని పవర్ ఆఫ్ అటార్నీ అన్నా ఉంటే గాని లోన్ ఇవ్వరన్నాడట. ఈ పిచ్చాడు రాసిచ్చాడు. పైన కట్టడం అయిపోగానే చాలా మొత్తం లోనుగా కట్ అవుతుంది, మీతోనే కొన్నాళ్ళు కలిసి ఉంటాను, కొత్తగా కట్టించిన ఫ్లోర్ని అద్దెకిచ్చి అన్నాడట. అందుకు వీడు పెద్ద మనసుతో ఒప్పేసుకున్నాడు. ఈ లోకంలో పెద్ద మనసు ఎప్పుడూ చిన్న మనసు చేతిలో ఓడిపోతుందిలే. చెప్పు. చెప్పడానికి ఏముంది? ఇది నా ఇల్లు, మీరు బయటకు వెళ్ళండి అని డైరెక్ట్గా చెప్పేశాడట. మళ్ళీ మధ్యలో అడ్డం పడ్డాడు మాణిక్యాలరావు. నువ్వు నేర్పిన విద్యయే నిరాజాక్ష అంటూ. అలా అనకండి,
తెంచుకుంటే తెగిపోయే బంధాలు మనవి. వాడికి బుద్ధి వచ్చేంత వరకు రాజుని కోడల్ని ఇక్కడికి వచ్చి ఉండమంటున్నాను అంది లక్ష్మి. ఉండమనడంలో నాకు అభ్యంతరం లేదు కానీ ఈ ఇంటికి ఏం మరమ్మతులు చేపట్టకూడదని చెప్పు. ఏ ఎల్లో వెయ్యించి ఇది నా ఇల్లు అంటే నేనెక్కడికి పరిగెత్తలేను. చచ్చిన పావును ఇంకా చంపకండి నాన్నగారు. నన్ను క్షమించండి. కన్నీళ్లు పర్యంతమవుతున్న కొడుకుని చూసేసరికి బండగా మార్చుకోవాలనుకున్న ఆ తండ్రి హృదయం బెన్నలా కరిగిపోసాగింది. నన్ను సలహా అడిగితే మీరు వెంటనే బయటకు వచ్చేయకండి. నా ఇంటికి వస్తారని అలా అంటున్నాను అనుకోకండే. బయటకు పారిపోయి వచ్చే కన్నా అక్కడే ఉండి వాడికి బుద్ధి చెప్పడం అవసరం. అది నిజమేరా. కలిగిన సమస్యని అక్కడే ఉండి పరిష్కరించుకోవాలి కానీ అది తప్పించుకుని యువతలకు వస్తే అది మరింత తీవ్ర రూపం దాల్చి మన ముందుకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటారు? రాజు తరపున తల్లి లక్ష్మి అడిగింది. కలిసి మాట్లాడుకుందాం. ఎవరం? అందరం. ఎక్కడా? ఇక్కడ ఎవరింట్లో కాదు. ఇంకెక్కడా కాదు. మరెక్కడా? ఒక్క క్షణం ఆలోచించి కన్యాకుమారిలో అన్నాడు చటుక్కున మాణిక్యాలరావు. అదేంటి అక్కడే ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి. అది భూమికి చివరి భాగం. అక్కడే ఈ భూమి మీద భవనాల మీద అంతగా ఆశ ఉండదేమోనని చిన్నగా నవ్వి మళ్ళీ తనే అన్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేది. అందరం కలిసి కన్యాకుమారి వెళ్ళి అక్కడ ఆనందంగా 1-2 రోజులు గడపాలని. కానీ మన ఇంటి పెద్దాయన రాజుగారికి ఆ ప్లానే ఇష్టం లేదు. అందువల్ల అది నా తీరని కోరికే అయిపోయింది. అక్కడికంటే కుమార్ వస్తాడో రాడో అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు రాజు. వాణ్ణి వాడి భార్యని ఒప్పించే పూచీ నాది. నువ్వు నీ భార్య సహకరిస్తే చాలు అన్నాడు మాణిక్యాలరావు. ఎప్పుడు వెళ్దామంటారు అడిగాడు రాజు. కుమార్తో కూడా మాట్లాడి చెప్తానని మాణిక్యాలరావు అనడంతో ఆ రోజు సభ ముగిసింది. కాదు, ఇంతలో స్కూటర్ వెళ్ళకముందే ఓ కారు రావటం, దాంట్లోంచి కుమార్ దిగడంతో మరికొంతసేపు కొనసాగింది. ఇంకెంతసేపు గతంలో గడుపుదాం. ఇక వర్తమానంలోకి వద్దాం. ముచ్చటగా 3 జంటలు కన్యాకుమారి చేరాయి. రైల్వే స్టేషన్కి అనుకున్నాను. రిటైరింగ్ రూమ్స్లో ఒక్క గదే ఖాళీగా ఉందంటే దానినే తీసుకున్నారు. స్నానం చేసుకుని కాసేపేగా రూమ్లో ఉంటాం. అది చాలా పెద్ద గది. మాణిక్యాలరావుకి చాలా ఆనందం వేసింది. చాలా కాలం తరువాత అందరినీ ఓ చూర కిందకి తీసుకొచ్చాడు. అందరూ అలా ఓ రూఫ్ కిందే ఉంటే మానసికంగా ఎంత బలంగా అనిపిస్తుంది. వన్నెస్తో ఎంత గొప్పదనం ఉంది. అసలు ఈ గాలిలోనే ఓ ప్రత్యేకత ఉంది. 3 సముద్రాల భూమి మీద దండయాత్ర చెయ్యకుండా సాక్షాత్తు కన్యాకుమారి అమ్మవారే నిల్చొని కాపు కాస్తున్నారు. ఇది చాలా పవిత్రమైన స్థలం కావటంతో ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి సన్యసిస్తుంటారు. స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చి సముద్రం మొదట్లో ఉన్న ఓ చిన్న ర్యాక్ మీద ధ్యానం చేశారు. ఆ ర్యాక్ మీద ఇప్పటికీ ఎంత ధ్యానశక్తి ఉంది. అందరం అక్కడకు ఎలాగో వెళ్తాం కదా, మీరే చూస్తారు. మాణిక్యాల ధోరణికి అడ్డుకట్ట వేస్తే అందుకుంది లక్ష్మి నవ్వుతూ. అందరూ స్నానం చేసి సిద్ధమయ్యారు. ఇక తమదే ఆలస్యం. గైడ్ గారు. మాణిక్యాలరావు తయారవటానికి బాత్రూమ్ వైపు కదిలాడు. అందరూ గబగబా తయారై కన్యాకుమారి గుడివైపు కదిలారు. అమ్మవారి దర్శనం అవ్వకముందే అందరూ 3 సముద్రాలు ముందుకు బయలుదేరారు. ఆ ప్రాంతమంతా అప్పటికే జనంతో నిండిపోయింది. కన్యాకుమారిలో ఉన్నంతకాలం ఎన్ని రోజులు ఏ ప్రాంతాలు చూసినా సూర్యోదయ సూర్యాస్తమయ వేళల్లో అక్కడికి చేరి ఆ దృశ్యాల్ని చూసి ఆనందిస్తుంటారు అందరూ. అది అక్కడి ప్రకృతి ప్రత్యేకత. మాణిక్యాలరావు కుటుంబం అక్కడికి చేరింది. సముద్రాలలో తూర్పు పక్కన నీరు ఎర్రగా సూర్యబింబంలా మారుతుండడంతో అందరూ అటే చూడసాగారు. ఆ ఎరుపు క్రమక్రమంగా పెరిగి హఠాత్తుగా బింబం బంతిలా నీళ్లపైకి ఎగిరిపడింది. లోకానికే కాదు, తమ కుటుంబ సమైక్యతకి సూర్యోదయం కావాలని కోరుకున్నాడు మాణిక్యాలరావు. మళ్ళీ సూర్యోస్తమయానికి మరో అపూర్వ దృశ్యం. ప్రకృతి ఎంత అందమైంది. మన మనసులు అంత స్వచ్ఛంగా ఉండాలి. అప్పటికెంత ఆనందిస్తామో అంటూ మాణిక్యాలరావు సముద్రపు ఒడ్డున ఓ చోట కూలబడ్డాడు. అతని చుట్టూ కుటుంబ సభ్యులందరూ కూర్చోసాగారు. నా చుట్టూ కాదు మీరు కూర్చోవలసింది. సముద్రాలను చూస్తూ కూర్చోండి. ఆ 3 సముద్రాలు నేను, రాజు, కుమార్ 3 తరాలకి ప్రతిబింబాలు. చూడండి, మూడింటిని
ఒకదానికన్నా మరొకటి ఉత్సాహంగా పక్క సముద్రాన్ని కలుస్తున్నాయి. కేరింతలు కొడుతున్నట్లు. ఒకదాని మీద మరొకటి ఆధిపత్యానికి చలాయించాలని ప్రయత్నించటం లేదు. 3 సముద్రాల్లో నీళ్లు 3 రంగులు. నేలకి 3 వైపులా ఉన్న 3 సముద్రాలు. ఇసుకల్ని గమనించండి, 3 రంగులు. మన జెండా 3 రంగులు. మన ఇంట్లో 3 తరాలు. అర్థమైంది నాన్నగారు. నిజమే. మనం 3 తరాల వాళ్ళం వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కలిసి ఉండొచ్చు. తండ్రి మాటల్ని మధ్యలోనే అందిపుచ్చుకున్నాడు రాజు. నిజమే నాన్నగారు. 3 తరాల వాళ్ళం కలిసుంటే ఒకళ్ళకు ఒకళ్ళం తోడు, ధైర్యం. నేను చిన్నప్పుడు మా బామ్మ తాతయ్యలకు దూరంగా పెరగటం వల్ల చాలా కోల్పోయాను. రేపు నా పిల్లలు అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు దృఢంగా అన్నాడు కుమార్. అక్కడి వాతావరణం, మాటలు మాణిక్యాలరావు, లక్ష్మి దంపతులకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. వాళ్ళు తమ కోరుకున్న కలలు కాకుండా ఇంత త్వరగా నిజమవుతాయని అనుకోలేదు. అదే ఆనందాన్ని కొండంత అండగా భావించసాగారు రాజు దంపతులు, కుమార్ దంపతులు కూడా. వర్తమానంలో రచయిత ఇంత వివరంగా చెప్పినా తరువాత భవిష్యత్ ఏమిటో చెప్పకపోయినా అర్థం చేసుకోగలం. మాణిక్యాలరావు తన సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అమ్మేసి వాళ్ళందరూ ఉండాలనుకున్న ఇంటి మీద 2వ అంతస్తు వేశాడు. 3వ అంతస్తులో 3 తరాలకు చెందిన 3 జంటలు ఉంటాయనుకుంటే పొరపాటే. గ్రౌండ్ ఫ్లోర్లో ముసలి జంట పుట్టబోయే మనవడి పిల్లలతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మధ్య అంతస్తులో ఉంటుంది. యువతరం పై అంతస్తులో ఉంటుంది. 3 జంటలు కాదు, 3 తరాలు, 3 సముద్రాలలా వ్యక్తిత్వం కోల్పోకుండా కలిసి ఉంటున్న 3 అంతస్తుల మేడది. ఆ ప్రాంతానికే ప్రత్యేకతని కల్పిస్తూ యోధుడిలా నిల్చొని ఉంది చూడండి.